ONBA వ్యవసాయ విధానం పాటించండి. ప్రతిభా బయోటెక్ వారి విశిష్ట ఉత్పాదనలతో మీ నేలను సారవంతం చేసుకుంటూ నాణ్యమైన అధిక దిగుబడులు సాధించండి. ONBA ఉచిత ట్రైనింగ్ కోసం RM కిసాన్ సెంటర్ కి విచ్చేయండి. ఇక ప్రతి రైతు నినాదం ONBA అవ్వాలి. ప్రతిభా బయోటెక్, రైతుల పాలిట ఆత్మబంధువు. ప్రతిభా బయోటెక్ మరియు అన్నపూర్ణ అగ్రిస్పేస్ రైతు సోదరులకు నమస్కారం. నా పేరు త్రివేందర్ రెడ్డి. నేను కర్ణాటక రీజనల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను కర్ణాటక స్టేట్ యాదగిరి డిస్టిక్ సోరాపూర్ తాలూకా కౌడుమెట్టే విలేజ్లో మన ఫార్మర్ ఈరోజు వెంకటరెడ్డి గారి పొలంలో ఉన్నాను ఈరోజు నేను. మన భారతదేశంలో అత్యధికంగా ఎక్కువ మంది డిపెండ్ అయ్యి చేస్తున్న వృత్తి ఏంటంటే వ్యవసాయం. కానీ అత్యధికంగా నాలెడ్జ్ లేని, అంటే ఎక్కువ నాలెడ్జ్ లేని వ్యవస్థ ఏదైనా, అవగాహన లేని వ్యవస్థ ఏదైనా ఉంది అంటే కన్నా ఈ వ్యవసాయమే. ఎందుకంటే అవగాహన రాహిత్యం కావచ్చు, లేకపోతే దీనిపైన సరిగ్గా గవర్నమెంట్ నుంచి కావచ్చు, లేదంటే ఇంకా మనకు తెలియాల్సిన పద్ధతిలో తెలుసుకోలేకోకుండా అక్కడే మనము ఎక్కువ పెట్టుబడులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అనవసరమైన పెట్టుబడులలో ఎక్కువ మునిగిపోవడం వల్ల అవగాహన రాహిత్యం ఎక్కువ జరుగుతుంది. కానీ ఈయన ఒక ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ ఆల్మోస్ట్ మనకి 70 ఎకరాలలో సాగు చేయడం జరుగుతూ ఉంది. ఇందులో 2 రకాల పంటలు మేజర్గా వేసినాడు ఈయన. ఇక్కడ వచ్చేసి మనం డ్రాగన్ ఫ్రూట్ల దగ్గర ఉన్నాము. ఈ డ్రాగన్ ఫ్రూట్ 25 ఎకరాల డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడ పండించడం జరుగుతూ ఉంది. ప్లస్ ఒక 50 ఎకరాలు దానిమ్మ కూడా పండించడం జరుగుతూ ఉంది. దీంతో పాటు మన రొయ్యల చెరువులు కూడా ఒక 40 ఎకరాలు సాగు చేయడం జరుగుతూ ఉంది. వీటి జతకి వరి ధాన్యము పండించడము, ప్లస్ వరిలో ఈయన బిజినెస్ కూడా, వ్యాపారం కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇలాగ ఆల్మోస్ట్ ఒక ఫర్టిలైజర్ షాప్ కూడా రన్ చేస్తున్నారు ఇక్కడ, వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ సోరాపూర్. ఈయన మన అంటే ఏ రకంగా నేను ఫస్ట్ లాస్ట్ 1 మంత్ బ్యాక్ ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. ఒక నెల కిందట నేను ఇక్కడ రావడం జరిగింది. సార్తో ఒక 2 అవర్స్ స్పెండ్ చేయడం జరిగింది. అప్పుడు నేను ఆల్మోస్ట్ చాలా మంది రైతులతో మీకు ఇంతకుముందు వీడియోస్లలో కానీ చాలా వరకు మనము తిరుగుతున్నాము. వాళ్ళకున్న నాలెడ్జ్ కానీ మిగతా వాళ్ళకి షేర్ చేయడం కానీ, లేదంటే మన దగ్గర ఉన్న నాలెడ్జ్ వాళ్ళకి చెప్పడం కానీ, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే నేను ఈ రైతుని కలిసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే, ఈయన ఒక సంస్థనే రన్ చేస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈయన దగ్గర 30 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, 30 మంది అవుట్ సైడ్ నుంచి పనిచేసి వెళ్ళిపోవడం, అంటే మనం అవుట్ సోర్సింగ్ అంటాం. బట్ ఇక్కడ లేబర్ బయట నుంచి ప్రతిరోజు కూడా ఈయన పొలంలో 60 నుంచి 70 మంది ప్రతిరోజు కూడా వర్క్ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఇది ఒక సిస్టంగా, ఒక కంపెనీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎలా అయితే రన్ అవుతూ ఉందో అదే పద్ధతిలోనే ఈయన ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. కొంతమంది ఇన్ఫర్మేషన్ ప్రకారం మన అన్నపూర్ణ అగ్రిస్పేస్ ఈయన చూడడము, రాజశేఖర రెడ్డి సార్ వీడియోలు కొన్ని ఈయన చూడడము, దాంతోపాటు వేరే ఫార్మర్ నుంచి నాకు కూడా పరిచయం అవ్వడం జరిగింది. దాని తర్వాత మీట్ అయిన తర్వాత మన ఉత్పత్తులు కూడా కొన్ని వాడడం జరిగింది. మొత్తం మీద ఈరోజు నేను డ్రాగన్ ఫ్రూట్కి సంబంధించిన విషయాలు ఈయన నుంచి మీ వరకు చేర్చడానికి ఇక్కడ ఉన్నాను. నమస్తే వెంకటరెడ్డి గారు. నమస్తే. నమస్తే అండి. ఈరోజు ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ మీ పరిచయ కార్యక్రమం అనుకోండి. ఇది మీ గురించి కావచ్చు, ఇక్కడ మీరు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి వ్యవసాయ పద్ధతి కానీ, స్టార్టింగ్ ఎలా మీరు స్టార్ట్ చేశారు, ఇప్పటి వరకు ఇందులో ఏం సాధించారు, మీ మాటలు చెప్పండి. 2013లో నుంచి ఈ తోటగారిక విలేక దానిమ్మ తోటల్లోకి ప్రవేశించినము. దాన్ని 2021 వరకు కొనసాగించను. తర్వాత దాంట్లో కొన్ని మార్పులు చేర్పుల వల్ల కొంత క్రాపు వెనక్కి వెళ్ళింది. దాన్ని రిమూవ్ చేసి మొక్కజొన్న, జనుము, క్రాప్ హాలిడే ఇవంతా కల్టివేషన్ చేసుకుంటా కొంత టైం గ్యాప్ ఇచ్చి డ్రాగన్ ఫ్రూట్లోకి రావటం జరిగినది. ఆ మధ్యలో
ఒక 2-3 ఇయర్స్ వ్యవధి మట్టిని నిశ్చింతగా అనేక భూ సమృద్ధి సారవంతపరుచుకొని రకరకాల ఆర్గానిక్ పచ్చి రొట్టెలు అంటారు, అవన్నీ వేసి ఈ భూమిలో మల్టీ చేసి భూమికి శక్తిని, కార్బన్, ఐరన్ అన్ని విధాల ఇంప్రూవ్ చేసుకొని తిరిగా 25 ఎకర్స్ డ్రాగన్ ఫ్రూట్ని ప్రారంభించినాము. దాంట్లో మంచి రిజల్ట్ వచ్చినాయి. 2024 నుంచి 25 వరకు మంచి రిజల్ట్ ఉంది. 25 నుంచి 26లో దానికంటే రెట్టింపైన రిజల్ట్ తీసుకుంటున్నాము. చాలా మంచి పంట, కొంచెం పెట్టుబడులు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. దానికి సాయిల్ అనుకూలత అండ్ 12 నెలలు 365 రోజులు వాటర్ అనుకూలత కలిగిన ఏరియా పొలాలు అయితే అనుకూలంగా ఉంటాయి. అలా లేని పక్షంలో ఇటువంటి పంటలకి వెళ్ళకూడదు. పెద్ద స్థాయిలో పెట్టుబడి ఉంటుంది, అదే స్థాయిలో ఆదాయం కూడా ఉంటుంది. మెలకువైన వ్యవసాయాలు చేసుకోగలిగితే డ్రాగన్ పంటలో మంచి లాభాలను సాధించుకోవడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఒక సందర్భాల్లో 150 రూపాయల వరకు కూడా అమ్మిన సందర్భాలు ఉన్నాయి. 50 రూపాయల కింద భాగంలో ఏ రోజు రాలేదు. ఆ రేంజ్లో అమ్మితే రైతుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మంచి దిగుబడి తీసుకోగలిగితే రేటు పరంగా కొంచెం తక్కువ ఎక్కువైనా కూడా ఆ ఒడిదుడుకుల్లో కొద్దిగా లాభం తగ్గుతుంది, కానీ నష్టాల వైపుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. తర్వాత మేము పెట్టిన దానికంటే ముందు డ్రాగన్ ఫ్రూట్ తినేవాళ్ళు చాలా తక్కువ అనుకున్నాము. అప్పటికి ఇప్పటికి 2026కి డ్రాగన్ ఫ్రూట్స్ వాడేవాళ్ళు చాలా ఎక్కువ స్థాయి జనాలు ఉన్నారు. అవన్నీ కూడా చాలా ఎక్కువ రేటు పెట్టి అందరు అందుబాటులోకి లేనంతసేపు అది వాడకము కన్జ్యూమిషన్ చాలా తక్కువ ఉన్నది. ఇప్పుడు ఎప్పుడైతే కొంచెం రేట్లు అనుకూలంగా ఉండి చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా రోడ్ల మీద బండ్లు పెట్టుకొని అమ్ముతా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావటం వల్ల చాలా చిన్న బీద వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా తింటున్న బట్టి మాకు వాడకం ఎక్కువ స్థాయిలో పెరిగిందని మా అభిప్రాయము. అప్పట్లో మేము పెట్టిన దానికంటే మాకంటే ముందు ఇంకా సీనియర్లు కొంతమంది పెట్టారు. చిన్న ప్లాట్లు పెట్టారు వాళ్ళు. ఆ చిన్న ప్లాట్లలోనే 1 ఎకరా 2 ఎకరాలు 5 ఎకరాల్లోనే చాలా ఇబ్బంది పడతా మార్కెట్ చేసుకున్నారు. అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చినాయి. పెద్ద లార్జ్ స్కేల్లో 5, 10, 15, 20, 25, 50 ఎకరాల వరకు కూడా అవలీలుగా పెట్టి చేయొచ్చు. పెట్టుబడితో కూడిన పని, అదే స్థాయిలో రిటర్న్ ఇన్కమ్ కూడా ఉంటుంది. దానికి వాటరు, భూమి అనుకూలతలు ఉండాలి. మీరు మొక్కలు స్టార్టింగ్ ఎక్కడి నుంచి తెచ్చారు? ఇవి అదర్ కంట్రీకి సంబంధించిన డ్రాగన్ ఫ్రూట్. అక్కడి నుంచి ఛత్తీస్గఢ్ రాయ్పూర్ ఏరియాలోకి దిగుమతి చేసుకున్నారు అక్కడ వాళ్ళు, మన ఇండియన్ వాళ్ళు. అక్కడి నుంచి మన కర్ణాటకలో హగిరిబొమ్మనల్లి అనే ఏరియా, కొప్పల డిస్టిక్ ముండ్రిగి అనే ఏరియాలో నుంచి మా యాదగిరి డిస్టిక్ షోరాపూర్ ఏరియాలోకి మొక్కలు విస్తరించడం జరిగింది. అక్కడ డెవలప్ చేసుకొని ఆ మొక్కను తీసుకొచ్చి తిరిగా మా తోటలో మేము డెవలప్ చేసుకుంటా ఎక్కువ రెటిఫై చేసుకుంటాం. ఒక పోల్కి ఎన్ని మొక్కలు నాటారు? ట్రెల్లిస్ విధానంలో పోల్ టు పోల్ 10 ఫీట్కి 10 మొక్కలు, 10 మొక్కలు. ఓకే. ఇండివిజువల్ పోల్ సిస్టంలో పోల్ టు పోల్ 8 నుంచి 10 ఫీట్కి 4 మొక్కలు, 4 మొక్కలు నాటుతున్నారు. అది ఒకంత లాభసాటిగా ఉంటుంది. దానికంటే ఎక్కువ దిగుబడి, ఎక్కువ ఖర్చుతో కూడింది, ఎక్కువ లాభాలతో కూడింది ట్రెల్లిస్ సిస్టమ్ ఉంది. ఏది తీసివేతగా లేదు. ట్రెల్లిస్ సిస్టమ్ అంటే ఇది ఏమి పైన నుంచి కంటిన్యూగా ఉంటుంది. ఇండివిజువల్ అంటే ఒక సింగిల్ పోల్, దాని చుట్టూ 4 మొక్కలే ఉంటాయి. మొక్క టు మొక్క, పోల్ టు పోల్ 8 అడుగులు వేరియేషన్ ఉంటుంది. అది కూడా మంచి పద్ధతే. కొంచెం దానికంటే ఇంకొంచెం అడ్వాన్స్గా ఎక్కువ స్థాయిలో మొక్క పెట్టడము, కొంచెం ఎక్కువ దిగుబడి తీయటానికి ఇది అనుకూలంగా ఉంటుందని ఈ విధానాన్ని ఎన్నుకున్నాం. పంట పెట్టిన తర్వాత మీరు ఇందులో ఏ రకమైనటువంటి ఇబ్బందులు కానీ, లేకపోతే ఏదైనా సమస్యలు ఎదుర్కోవడం కానీ, లేకపోతే ఏ విధానాన్ని మీరు అనుసరించినారు? అంటే ఫర్టిలైజర్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే వాటర్ సిస్టమ్ కావచ్చు, ఏ రకంగా మీరు పెట్టుకుంటూ వచ్చినారు? ఎటువంటి ఇబ్బందులు లేవు. వ్యవసాయం చేసి తెలిసిన వాడికి ఈ కామన్ చిన్న చిత్తగా ఇబ్బందులు అనేటివి కామను.
కానీ చెప్పుకోదగ్గంత పెద్ద సమస్యలు ఇబ్బందులు ఏం లేవని చెప్పొచ్చు. మెయిన్ దీనికి కావాలి పేడ ఎరువు, గేదెల పశువుల పెంటకు సంబంధించిన పాతది బాగా కుళ్ళిపోయిన ఎరువు చాలా అనుకూలంగా ఉంటుంది. అది లేని పక్షంలో కొంచెం తోటకి అంత అనుకూలంగా ఉండదు. మొట్టమొదటిది పేడ ఎరువు, రెండోది 10-15-20% ప్రోటీన్కి సంబంధించిన కోళ్ళకు సంబంధించిన కోళ్ళ ఎరువు. అది కూడా ఓల్డ్ అయి ఉండాలి. డైరెక్ట్ లైవ్ ఏది వేయకూడదు. పేడ ఎరువు, పశువుల ఎరువు వేయకూడదు, లైవ్ కోళ్ళ ఎరువు వేయకూడదు. రెండు తీసుకొచ్చి 75% అది, 25% ఇది, రెండు జేసీపీతో మిక్స్ చేసి ఒక చోట పెద్ద దిబ్బలాగా రాశిలాగా వేసి దాంట్లో ఒక 6 months అట్లా స్టోర్ అయిన తర్వాతే కుళ్ళబెట్టిన తర్వాతే దాన్ని మనం మొక్కలకి వాడితే చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే సార్, మా రాజశేఖర రెడ్డి సార్ కూడా ప్రతి వీడియోలో కావచ్చు, ప్రతి ఫార్మర్ మీటింగ్ లో కూడా ఊరికనే మనం పేడ ఎరువు పచ్చి తీసుకొచ్చి వేయడం అనేది చాలా పెద్ద తప్పు. ప్లస్ దాన్ని కుళ్ళబెట్టిన తర్వాతనే దాని రిజల్ట్ అనేది మనకు వస్తుంది అనేది ముందు నుంచి కూడా ఇది రైతులకి అవగాహన. నేను కూడా అదే చెప్తున్నా కదా. ఇప్పుడు మీరు పేడ ఎరువు ఆల్రెడీ ఇప్పుడు అక్కడ స్టోరేజ్ లో నేను కూడా చూసాను సార్. అది దాన్ని వాడను, దాన్ని ఇప్పుడే వాడరు. ఇప్పుడు తీసుకొచ్చి ఎన్ని రోజులు అవుతారు? అది తెచ్చి అప్పుడే 2 months దాకా అవుతుంది. ఈ వర్షాలతోటి అది కుళ్ళిపోవటానికి సహకరించట్లే, ఇంకా నీరు అవుతుంది. వర్షాలు తగ్గిన తర్వాతే ఏదైనా సంపూర్ణంగా డిజాల్ అయిన తర్వాతే వేస్తా. అప్పటి వరకు వేయను. ఎన్ని రోజులు ఉన్నా అట్లా ఉండాల్సిందే. మనము తీసుకొచ్చి పచ్చి పేడ ఒకేసారి వేసినా కూడా అది వృధా అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ కుళ్ళిపోయి ఉండాలి. కుళ్ళిపోయింది అయితే కనుక నీకు ఇట్లా పట్టుకుంటే కనుక రావాలి, కొంచెం ఇట్లా ఉండాలి. మళ్ళీ మనము అంటే బ్యాక్టీరియా అన్నది మనం ఇట్లా పట్టుకుంటాం అనుకోండి, మనం పట్టుకుని తీసుకున్న తర్వాత దానికి ఒకేసారి గట్టిగా ఉండకూడదు, అలా అని చెప్పేసి ఇట్లా ఉండకూడదు, కొంచెం పలుచుగా ఉండాలన్నమాట. ఉన్నప్పుడు మాత్రమే భూమిలోకి సఫిషియెంట్గా మనం అది ఉపయోగపడుతుంది. దాని నుంచి కర్బన శాతం కూడా డెవలప్ కావడానికి ఎక్కువ ఉపయోగం ఉంటుంది అనమాట. భూమిలో ఏంటంటే కర్బన శాతం మనకు 2% ఉన్నది అనుకోండి, సఫిషియెంట్గా ఉన్నట్లు. మనం చెక్ చేస్తే భూసార పరీక్షలు చేస్తే కనుక నీకు ఏ మైక్రో న్యూట్రియంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, లేకపోతే ఫర్టిలైజర్ కావచ్చు, సఫిషియెంట్ కర్బన శాతం ఎప్పుడైతే భూమిలో ఉంటుందో రిమైనింగ్ గుడక తీసుకోవడానికి కూడా వేరు వ్యవస్థలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అధికంగా పోషక పదార్థాలు తీసుకోవడానికి కానీ మన భూమిలో కర్బన శాతం ఎప్పుడైతే బాగుందని మనం నిర్ధారణకు వస్తామో 2% ఉండాలి. ఉన్నప్పుడు లోపల సూక్ష్మజీవులు కావచ్చు, శిలీంధ్రాలు కావచ్చు, సఫిషియెంట్గా అనుకూలంగా నివసించడానికి అది మంచి భూమి. ఇప్పుడు ఆల్మోస్ట్ మన ఇండియాలో చూస్తే కనుక 1% బిలో ఉన్నాయి. కొన్ని ఏరియాలు అయితే కనుక, నేను కోలార్ అటు సైడ్ పోతాను, కంటిన్యూగా 12 నెలలు పంటలు ఉంటాయి. కంటిన్యూగా వాళ్ళు ఇది వేసింటారు, ఏమి టమోటాకి కవర్ వేసి పెట్టింటారు అన్నమాట. ఎంతసేపు మళ్ళీ పంట పెరిగేయడం, మళ్ళీ పంట పెట్టడము, కంటిన్యూగా న్యూట్రియన్స్ అనేది అదే యూరియా, డిఏపి, పొటాష్ పోతానే ఉంటాయి. ఇంకా కెమికల్ అనేది ఇంకా దానికి ఇంజెక్షన్ పెట్టి ఎక్కించినట్టే భూమికి. ఈ పొద్దుటి దాంట్లో అయితే కనుక వైరస్లు కావచ్చు, ఇవన్నీ కూడా కంట్రోల్ కాకుండా ఉన్నాయి. కంట్రోల్ కాక కెమికల్ పద్ధతుల్లో 2000-3000 పెట్టి ఎకరాకి ఈ వైరస్కి తగ్గుతుంది, ఇంకో దానికి తగ్గుతుంది అనే పరిస్థితిలో ఉన్నారు. వాస్తవంగా వైరస్ అంటే ఏంది అసలు? కింద మనం ఎప్పుడైతే ఈ శిలీంధ్రాలు, బ్యాక్టీరియాస్ చచ్చిపోతాయో భూమి అనేది గట్టిగా అయిపోతుంది. ఎప్పుడైతే భూమి లోపల ఏవైతే ఉంటాయో ఫ్రీగా ఉంటుంది భూమి, అది ఎందుకంటే తిరుగుతూ ఉంటుంది లోపలంతా, బ్యాక్టీరియాస్ ఇవన్నీ తిరగడం వల్ల లూజ్ అయిపోతుంది. ఎప్పుడైతే చచ్చిపోతాయో కర్బన శాతం తగ్గిపోవడమే కాకుండా భూమి అనేది చాలా గట్టిగా అయిపోతుంది, ప్లస్ కిందికి పోతుంది భూమి అనేది. వేరు వ్యవస్థ అనేది చాలా దూరం పోవడానికి అనుకూలంగా ఉండదు. మనమేమో 1-2 సార్లు ఫెర్టిలైజర్ ఏమో పెంచుతాం, కానీ తీసుకునే కెపాసిటీ ఎక్కడుంది? అక్కడ లేదు కదా. సో దానివల్ల ఏమైపోయిందంటే ఆ ప్రెజర్ అంతా ఎక్కడ చూపిస్తుంది? మనకి పైన ఆకుల మీద చూపిస్తుంది. ఆకులు గట్టిగా అయిపోవడము, ఇదైపోవడము, కిందికి ఇట్లా దాని ఏమంటారు, మన పై ముడత కానీ, వైరస్ తెగుళ్ళు కానీ ఇవన్నీ అంటాం. మిరపలు అయితే ఇంకా విపరీతంగా వస్తాయి అనమాట. కెమికల్ ఫర్టిలైజర్స్ ఎక్కువ కొట్టడము, వాడడము ఇవన్నీ జరగడం వల్ల. దానికి తోడు ఏంటంటే సహజమైనటువంటి పద్ధతులు కంపల్సరీ సేంద్రియం అనేది భూమికి ఖచ్చితంగా కావాల్సిందే. అక్కడ నుంచి స్టార్ట్ చేసినప్పుడు పోషకాలు కంపల్సరీ కావాలా. యూరియా కావాల్సిందే, డిఏపి, పొటాష్. సేంద్రియం అనేది భూమి కోసమేనా? భూమి కోసమే. మనము యూరియాతో లేకపోతే డిఏపితో వ్యవసాయం అనేది స్టార్ట్ చేయకూడదు. పంట పెట్టకనే మనము యాక్చువల్గా ఈ పద్ధతి అన్ని పాటించిన తర్వాతనే మనం దీంట్లోకి రావాలి. మనకు కావాల్సిన ట్రైకోడెర్మా, సూడోమోనాస్, తర్వాత బ్యాసిల్లస్, రైజోబియం, అజిటోబ్యాక్టర్, ఈ టైప్ బ్యాక్టీరియాస్ అంతా భూమికి అందించిన తర్వాతనే రైట్ ఓకే నేను ఇప్పుడు పంట పండడానికి రెడీగా ఉన్నాను భూమి ఎప్పుడైతే ఫీల్ అయిపోతుందో, నువ్వు ఆ టైంలో వేస్తే కనుక రిజల్ట్ ఒక రకంగా ఉంటుంది. ఇమీడియట్గా పంట తీసి వేసుకుంటా పోతా అంటే భూమికి కూడా కొద్దిగా రిలీఫ్ అవసరం కదా. దాన్ని కూడా మళ్ళీ రీసైకిల్ చేసుకోవాలి కదా.
నెక్స్ట్ పంటకి. దానికోసం అని చెప్పేసి మనం ఈ ONBA పద్ధతి, పోషకాలు అనేది మొక్క కోసము, సేంద్రియం అనేది భూమి కోసం, ఈ రెండిట్లో ఏది మిస్ అయినా కూడా మనం కోరుకున్న దిగుబడి కావచ్చు, మనం కోరుకున్న సైజు కావచ్చు, కలర్ కావచ్చు, రోగాలు తక్కువ ఉండడం కావచ్చు, నిల్వ సార్థం కావచ్చు, ప్రతి దాంట్లో ఎఫెక్ట్ పడుతుంది. ఎవరు పంట పెట్టినా కూడా పంట అయితే ఫైనల్గా వస్తుంది, కానీ ఎవరు క్వాలిటీగా పండించినామో, ఎవరు ఎంత దిగుబడి తీసినామో, ఎవరి పంట ఎన్ని రోజులు స్టోరేజ్లో ఉంటా ఉంది, ఇవన్నీ కూడా బేస్ చేసుకుంటేనే మనం సరైన విధానంలో పంట పండించినామా, ఏ రకంగా మనం పండించినామా అనేది ఉంటుంది అన్నమాట. దానికి తగ్గట్లే యాక్చువల్గా సార్ కూడా లాస్ట్ 1 month నుంచి మన ప్రోడక్ట్లు యూజ్ చేశారన్నమాట. మీరు మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం భూసారం పెరగాలంటే మీరు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు? ఇవే పేడెరువు, కోళ్ళెరువు, దాంట్లో కూడా ప్రోటీన్, ఎగ్, కోడి గుడ్లు పెట్టే సంబంధించిన ఎరువే. మళ్ళీ బాయిలరు, పిల్లల కోళ్ళది పనికిరాదు. ఇవి రెండింటిని తీసుకొచ్చి 25-75%, 75% ఆవులు, గోవులు, గేదెలది, 25% ఇది. రెండింటిని తీసుకొచ్చి మిక్స్ చేసి స్టోర్ చేసుకుంటే అడ్వాన్స్ నెక్స్ట్ పెట్టేదానికి ఇప్పుడు అడ్వాన్స్ ఉండాలి. ఇది పెట్టిన తర్వాత మళ్ళీ స్టోర్ చేసుకోవాలి అక్కడ. అప్పుడు మనకు సాయిల్కి వేసినా కూడా సంపూర్ణంగా సపోర్ట్ చేసేదానికి నిండుగా అవకాశాలు ఉంటాయి. దాంట్లో ఎక్కువ శాతం ఈ పేడ పురుగులంటే ఈ ఎక్కువ న్యూసెన్స్ లేకుండా డిజాల్ అయ్యే అవకాశం దండిగా ఉంది. అట్లా కాకుండా కూడా లైవ్ వేసిన దాంట్లో చెట్టుకి ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి. అందుకని మేము ఈ పద్ధతిని ఎన్నుకున్నాం. ఎవరెవరు అవసరాన్ని బట్టి దొరక్క రకరకాలు వెళ్తుంటారు. ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళకి ఆ విధంగా వెళ్ళింది నష్టమే జరుగుద్ది. ఇందులో యాక్చువల్గా ఇప్పుడు మనం ఆ భూసారకు సంబంధించిన విషయం కదా, మనది అవని అని చెప్పేసి ఒక ప్రోడక్ట్, ఇది మీకు ఇవ్వలేదు. దీంట్లో వేపిండి, గానుగ పిండి, దీంతో పాటు ట్రైకోడెర్మా, సూడోమోనాస్, రైజోబియము, అల్స్టోబ్యాక్టర్, ఆల్మోస్ట్ ఒక 6 రకాల బ్యాక్టీరియాకి సంబంధించి మీరు ఇప్పుడు అక్కడ వేసారు కదా పేడ ఎరువులో, అందులో మిక్స్ చేసుకుంటే కనుక కొంచెం ఇంకా బెటర్ అయినటువంటి రిజల్ట్ ఉండడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. అవి మీరు ఇవ్వలేదు కానీ నేచురల్గా తెచ్చి ఇన్వాల్వ్ చేస్తున్నారా? రైట్. ఎవ్రీ ఇయర్ ఓకే, మీరు చెప్పిన ఐటమ్స్ని రా ముడి ఏపకాయలని చక్కగా గిర్నీ దగ్గరుండి నాకు కావలసిన పద్ధతిలో దాన్ని పిండి ఆడిచ్చి, కానిగ కాయల్ని విత్తనాన్ని తీసుకొని దాన్ని కూడా పిండి ఆడిచ్చి, మీరు చెప్పిన పద్ధతిలో కాకుండా నా స్టైల్లో, నా పద్ధతిలో తీసుకొచ్చి ఆ కుళ్ళిపోయిన పేడెరువు జతలో దాన్ని ఇన్వాల్వ్ చేసే ఇచ్చాను, కలుపుతున్నారు. ఓకే. దీని తర్వాత మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు ONBA పద్ధతి గురించి నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి సంబంధించినటువంటి మీరు డ్రాగన్ ఫ్రూట్కి పంపించాను, పోమోగ్రానైట్ రెండింటికి పంపించాను, కానీ మీరు దాంట్లో వాడలేదు. ఇంకా డ్రాగన్ ఫ్రూట్లో వాడారు. ఏ ప్రోడక్ట్లు వాడారు, మీకు ఏం రిజల్ట్ అనిపించింది, ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మేము దానికి సంబంధించిన ప్రోడక్ట్లో కార్బన్ అనేసి ఒక ప్రోడక్ట్ పంపించాము, ఇదొకటి. తర్వాత ఫ్లోరా పంపించాము, జూకా పంపించాము, లారా పంపించాము, వీటా పంపించాము. ఇవన్నీ కూడా మీకు పంపించాము. దీంట్లో మొత్తం ఈ ప్రోడక్ట్లలో మీరు ఏ రకమైనటువంటి రిజల్ట్ గమనించారు? వీటిని డ్రిప్ ద్వారాగా మా బెడ్కి ఇచ్చినప్పుడు వీటిల్లో చెట్టులో స్ట్రెస్ నివారణ, గ్రీనరీ, ఫ్లవర్ షెట్టింగ్కి సపోర్టు, సైజు కాయ ఇంప్రూవ్కు కూడా తోడ్పడినట్ల మా అభిప్రాయం కనపడింది. ఇంకా కూడా దీన్ని ఇంకా కొంచెం లాంగ్ టైంలో చూస్తే మీకు సంపూర్ణంగా వివరాలు నేను ఇవ్వగలుగుతాను. మొత్తం 25 ఎకరాలకు వాడారు ఇది? అవును, 25 ఎకరాలకు వాడారు. అంటే ఇప్పుడు పంట వచ్చేసి కాయ దశలో ఉంది కాబట్టి కాయ దశలో ఏదైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్లు మొత్తం యూజ్ చేసినాను. నేను ఇంకొక డౌట్ అడితే ఏంటంటే, నువ్వు నార్మల్ NPK వాడేకి ఇట్లా NPK విత్ మైక్రో న్యూట్రియంట్స్ ప్లస్ వీటిలో pH లెవెల్స్ కూడా ఉంటుందనేసి చెప్పాను మీకు. నార్మల్ NPK అనేది వాడను నేను. ఓకే. మా దానిమ్మ డ్రాగన్ తోటల్లో అనే శబ్దాన్ని వాడను. ఏం వాడినా చాలా తక్కువ స్థాయిలో ఈ వాటర్ సాల్యుబుల్ కానీ చాలా అతి తక్కువ స్థాయిలో వాడుతుంటా. నేను ఎంతసేపున్నా ఈ ఆర్గానిక్ దాన్ని ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి దానికి కొద్దిపాటి సపోర్ట్ని
వీటిని అతి తక్కువ రూపంలో సపోర్ట్ చేపిస్తాం. ఇప్పుడు మీ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత అవన్నీ కూడా సైడ్కి పెట్టేసి వీటినే వాడుతున్నాం. అసలు వీటి అనుభూతి ఏంటి, వీటి అనుబంధం ఏంటి, మాకు ఏం రిజల్ట్ ఇస్తుంది చూడాలనే అవి సైడ్కి పెట్టి. అంటే ఈ పంటలో ఎన్ అనేది పక్కన పెట్టేసా అని అన్నారు. అంటే యూరియా అనేది ఏమైనా ఎక్కువ ఎఫెక్ట్ చేస్తారు? అసలు ఇవ్వకూడదు. ఎందుకని? నైట్రోజన్ ఫాల్స్ ఎక్కువైతే అన్ని విధాల ఆ రోగాలకి అది సపోర్ట్ చేస్తుంది. స్పెసిఫిక్గా దానిమ్మ అండ్ డ్రాగన్ ఎన్ అనే శబ్దాన్ని అవాయిడ్ చేయటమే చాలా కరెక్ట్. మాకు వాటర్లో వచ్చే రైన్ఫాల్లో వచ్చే నైట్రోజనే ఎక్సెస్ అవుతుంది దీనికి. పర్టికులర్గా యూరియా అనేది మేము ఎక్కడ 1 kg యూరియా ఈ 2 పంటల్లో డైరెక్ట్గా వాడే అవసరం రాదు. 2013 నుంచి 2026 వరకు 1 kg యూరియా వాడిన హిస్టరీ లేదు డైరెక్ట్గా యూరియా. మామూలుగా డిఏపిలో సంథింగ్ పర్సంటేజ్ 10-26లో ఉండేది, కొద్దిపాటి పర్సంటేజ్ ఇండైరెక్ట్గా సపోర్ట్ ఉంటుంది తప్పక డైరెక్ట్గా ఎక్కడ ఎన్ వాడే అవసరం రాలేదు. నెక్స్ట్ యాక్చువల్గా మీరు కొన్ని వీడియోస్ చూసారు కదా, సార్కి సంబంధించిన వీడియోస్. మన రైతులతో మీరు ఏదైనా షేర్ చేసుకోవాలంటే ఆ వీడియోలో మీకు మనసుకు నచ్చినది కానీ మీకు దగ్గరైన పాయింట్లు కానీ ఉన్నాయి? ఏదైనా ఒక 2 పాయింట్లు. సార్ చెప్పిన ఈ పచ్చి రొట్టెలు 5,000 ఖర్చు పెడితే మనకు ఎక్కువ శాతం సేవ్ అవుతుంది అన్న ఇంటర్వ్యూల్ని చాలా బాగున్నాయి. సార్ చెప్పినట్లు 50,000 అట్లా కలిసి వస్తుంది అని అన్నాడు. సరే ఆయన లెక్కలు ఏమున్నాయో తెలియదు. 5,000లో మనకు 5 రెట్లు 25,000 ఆ రేంజ్లో కలిసి వచ్చే అవకాశాలు మేము ఆల్రెడీ వేసి అనుభవిస్తున్నాం కాబట్టి ఆయన ఇంటర్వ్యూని మేము ఒప్పుకుంటున్నాం. పచ్చిరొట్ట జీలిగా అవ్వచ్చు, జనుము అవ్వచ్చు, పెసర అవ్వచ్చు, పెళ్లి బిసర అవ్వచ్చు, చాలా మంచిది, రైతుకి చాలా అనుకూలమైనది. అతి తక్కువ ఖర్చులో రైతుని ఎక్కువగా సేవ్ చేయటానికి అనుకూలించే విధానం అందులో ఉంది. అయితే ఇవాళ వేసి ఇదే పంటలో మాకు ఏదో రిజల్ట్ వచ్చిందా లేదని తొందరపడితే మీకు సంపూర్ణ రిజల్ట్ రాదు. అది కుళ్ళి వర్ని కాంపోస్టర్గా మారి సాయిల్కి పట్టుకుని సాయిల్లో ఫైబరు, కార్బన్, ఐరన్ రూపంలో డివైడ్ అయ్యి పంచడానికి కొంత టైం తీసుకుంటుంది. ఈ ఇయర్ పెట్టింది నెక్స్ట్ ఇయర్ నుంచి ఎక్కువ ప్రాసెస్లోకి వస్తుంది. ఈ సంవత్సరంలో పెట్టింది ఎంతో కొంత చూపిస్తుంది వరి వ్యవసాయం మీద. మెట్ట వ్యవసాయంలో ఎక్కువగా వర్ష ప్రభావం చూపించే వాటిల్లో కూడా చూపిస్తుంది. కొంచెం టైం పడుతుంది, అది కుళ్ళిపోయి వర్ని కాంపోస్ట్గా మారి ఆ భూమిలోకి ఇన్వాల్వ్ అవటానికి కొద్దిపాటి టైం ఎక్కువ తీసుకుంటుంది. అప్పుడు మనకు సంపూర్ణ రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక 4 years కంటిన్యూ ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరము ఏదో ఒకటి ఈ మల్టీ ఇది వేసి అందులోకి ఇన్వాల్వ్ చేస్తే 4 ఏళ్ళ వ్యవధి అయిపోయిన తర్వాత చాలా మంచి రిజల్ట్ స్టార్ట్ అవుతుంది. ఈలోపు మనకు కొద్దిపాటి రిజల్ట్ స్టార్ట్ అవుతుంది. ఇవాళ అందరూ వరిచేలకి 6 బస్తాల నుంచి 12 బస్తాల వరకు కాంప్లెక్స్ ఎరువులు, పొటాస్ వగేరా వాడుతున్నారు. అందులో నుంచి మార్పు స్టార్ట్ అవుతుంది. ప్రతి పంటకి ఒక్కొక్క బస్తా మైనస్ అయిపోయి 50% ఫర్టిలైజర్ తగ్గిపోయి మంచి నాణ్యమైన దిగుబడి, నాణ్యమైన సరుకు, నాణ్యమైన క్వాలిటీ వరి ధాన్యము, రోగాలు లేని పంటగా పండించుకోవడానికి చక్కగా అనుకూలించుతుంది. ఈ పచ్చి రొట్టె అనే 4 విధాలు అనుకూలిస్తాయి. గేదెల ఎరువులు వేయాలంటే అంత ఓపెన్ ఏరియాకి అందరూ వేయలేరు కాబట్టి పచ్చి రొట్టెతో మెట్ట వ్యవసాయంలో కానీ వరి చేలల్లో అయితే సంపూర్ణంగా ఇన్వాల్వ్ చేసుకోవచ్చు. ఇక తోటల్లోకి వచ్చేటప్పటికి పచ్చి రొట్టెని ఇన్వాల్వ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ గేదెల ఎరువు, కోడ్ల ఎరువుని 2 మిక్స్ చేసి 1 year పక్కన స్టాక్ పెట్టుకొని వేసుకుంటే ఇంకా చాలా రిజల్ట్ ఉంటుంది. పచ్చి రొట్టెను కూడా మధ్యలో గ్యాపులు వేసుకొని దాన్ని కొంత పెరిగిన తర్వాత రిటావేటర్ రూపంలో దాన్ని అక్కడ మల్టీ చేసుకొని దాని తర్వాత బెడ్ మీదకి ఎక్కిస్తే కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇట్లా చేసినది భూమి మీద ఎటువంటి ప్రయోగం కూడా రైతుకి మేలే చేస్తుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకొక విషయం, ఇప్పుడు సార్ ఆల్రెడీ ONBA పద్ధతిలో చెప్పారు కదా, సేంద్రియం అని చెప్పేది అనేది భూమి కోసము, పోషకాలు అనేది మొక్క కోసం. ఇది ఆల్మోస్ట్
సార్ ఒక గత 6-7 సంవత్సరాల నుంచి కూడా దీనిపైన ఎక్కువ మనం మాతో కూడా ఇదే పని చేపిస్తున్నారు. దీనిపైన ఇప్పుడు సార్ చెప్తున్న కాన్సెప్ట్ పైన మీ ఒపీనియన్ ఏంటి? మీరు రైతులకు ఏమని చెప్తారు? ప్రతి రైతు బిడ్డ ఏదో ఒకటి చేయాలనే తాపత్రయంలో పంటలు పెట్టుకుంటుంటారు. ఆ పెట్టిన తర్వాత వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు లేక ఫైనాన్స్గా ఎంతో అనుకోని దిగి ఉంటాడు పనిలోకి. దాన్ని మించి వ్యయం పెరుగుతుంటుంది. ఆ డబ్బు అందక ఇబ్బందులు పడుతూ ఉంటాడు. పడి ఈ తోట పెట్టాను, నాకు ఏదన్నా వస్తే నేను కొంచెం పెట్టాలని ఉన్నాను అని ఆశపడతాడు ఆ రైతు. ఆ మొక్కేమో మీరు పెట్టండి నేను ఇస్తానంటది. ఈ రైతు ఏమో నువ్వు ఏదన్నా ఇస్తే నేను ఇంకొంచెం ఏదైనా సపోర్ట్ చేస్తాననే భావంలో రైతు ఉంటాడు. కానీ దాని ధర్మం అది, ఇతని కోరికలు ఇతని. దీంట్లో మీరు అడిగిన క్వశ్చన్కి మనం ఏమి పెట్టినా భూమికి పెడితేనే ఆ భూమి మనం అందులో పెట్టిన మొక్కకి సపోర్ట్ చేసేది, దానికి అది ప్రయత్నిస్తుంది, సంపూర్ణంగా న్యాయం చేస్తుంది. ఆ భూమిలో తాకత్తు ఉంటే అది మనం పెట్టిన మొక్కకి దిగుబడి రూపం కావచ్చు, మొక్క ఎల్దికి పెరగటం, దిగుబడి, క్వాలిటీ పండు, క్వాలిటీ పంటలు, క్వాలిటీ ధాన్యము, అన్ని విధాల ఎనీ రైతు పండించే పంటల్లో ఏ దానికైనా 100% న్యాయం చేస్తుంది. తర్వాత ఇప్పుడు ఎవరైనా డ్రాగన్ ఫ్రూట్ ఒకప్పుడు మేము కూడా అనుకున్నాం ఏంటంటే ఇది ఎందుకంటే బయట అంటే అధికంగా రేట్లు ఉంటాయి కాబట్టి, లేకపోతే బయట ఇది అందని ద్రాక్షగా లేకపోతే ఇట్లా ఉంటుంది కదా. వ్యవసాయ పద్ధతిలోకి వచ్చేసరికి ప్రతి రైతు కూడా దీంట్లో సరైన దిగుబడులు తీస్తున్నారు, లేకపోతే మార్కెటింగ్ పరంగా మన ఇండియాలో మీరు మార్కెటింగ్ పరంగా ఎలా ఉంది? నెక్స్ట్ ఎవరైనా కొత్తగా డ్రాగన్ ఫ్రూట్ పండించే వాళ్ళకు మీ సలహా ఏమి? డ్రాగన్ ఫ్రూట్ పండించుకోవడానికి సాయిల్ అనుకూలంగా ఉండాలి. 12 నెలలు నీళ్లు అనుకూలతలు ఉన్న అటువంటి సాయిల్ని, అటువంటి భూమిని ఫస్ట్ పాయింట్ ఎన్నుకోవాలి. రెండోది, అవి రెండు కాంబినేషన్ కలిసినప్పుడు మనం కరెక్ట్ అయిన పంటల్ని పండించుకోవడానికి 100కి 100% అవకాశాలు ఉంటున్నాయి. దీంట్లో పెద్ద మార్పులు చిన్న మార్పులు ఏమంటే ప్రతి పంటకి ప్రకృతి సహకరించాలి అనేది ప్రతి రంగంలో ఉంటుంది. మనం చేసేది ఎంత చేసినా కూడా ప్రకృతి సహకరించాలి అనేది ప్రతి రంగంలోనూ ఉంటుంది. ఆ విధంగా పంటలు పండించుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. రెండోది, పండిన పంట అందని ద్రాక్ష పండు అనేది ఒకప్పుడు మాట. ఇవాళ మీకు ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పున్నా, ఇవాళ డ్రాగన్ ఫ్రూటు 200 రేటుకు తీసుకెళ్ళి అమ్మి ఆ తీసుకున్న వాళ్ళు దాన్ని అధికంగా లాభాలు ఉంచుకోవటం లేక వాళ్ళ కష్ట నష్టాల్లో చూసుకొని అమ్ముకోవడానికి ఎక్కువ రేటు అమ్మితే కొనటానికి తినటానికి అందరూ భయపడేవాళ్ళు, ఏది ఉన్న అనుకూలస్తులు తప్పక. ఎప్పుడైతే దాన్ని 50, 100, 50, 75, 100 రూపాయల రేట్లో ఉందో ప్రతి సామాన్యుడు కొని తినటానికి అవకాశం కల్పించినట్లయింది. తర్వాత ప్రతి ఏరియాలో, ప్రతి తాలూకాలో, ప్రతి గ్రామంలో, ప్రతి మెయిన్ జంక్షన్లు ఉన్న రోడ్లల్లో డ్రాగన్ ఫ్రూట్స్ బండి మీద వాళ్ళు కావచ్చు, ఆటోల వాళ్ళు కావచ్చు, చిన్న చిన్న బుట్టల్లో తీసుకెళ్ళి పెట్టుకుని అమ్ముకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ముందుకు రావటం చాలా శుభ పరిణామం. ఓకే, అంటే దానివల్ల ప్రైస్ తగ్గిందని చెప్పేసి బాధ ఏం లేదా? మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఏదైనా సందర్భాల్లో ఉన్నా కూడా మాది మార్కెట్లో వాడకం ఎప్పుడైతే పెరిగిందో ఏదో ఒక రోజు మేము రూపాయి మిగిలించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. పర్వాలేదు, మాకైతే లాభాల్లో ఎటువంటి ఇబ్బంది అనిపించదు. కొంచెం లాభం ఎక్కువ తక్కువ సహజం, అది ప్రతి రంగంలో ఉంటుంది. వ్యవసాయం, మామూలు వ్యవసాయం చేసినప్పుడు ఒక్కొక్క సంవత్సరం బాగా దిగుబడులు వస్తాయి, రేట్లు ఉంటాయి, బాగా లాభాలు ఉంటాయి. ఒక్కొక్క సంవత్సరం దిగుబడులు తగ్గుతాయి, రేట్లు తగ్గుతాయి, లాభాలు తగ్గుతాయి, ఖర్చు పెరుగుతుంది. అవన్నీ ఒడిదుడుకులు ప్రతి రంగంలో ఉంటుంది వ్యవసాయంలో. ఇదే లాభం రావాలి, ఇదే చేయాలంటే ఒక్క షోరూముల్లో తప్పక రైతు పండించే రైతు బిడ్డ ఏది చేసినా దానికి ఎంఆర్పి ప్రైజ్ అని నిర్ణయించడానికి వీలు పడదు. ఏదన్నా అంత ఇంతో వీలు పడితే కొన్ని గవర్నమెంట్లు రెడీ అయ్యి ఇప్పుడు ధాన్యానికి మద్దతు రేటు, అనేక నవధాన్యాలన్నిటికీ మద్దతు రేటు ఎట్లా ప్రకటించున్నారో అట్లా కూడా మిగతా మ్యాంగో, మామిడి పండుగ కావచ్చు, డ్రాగన్కి కావచ్చు, దానిమ్మకి కావచ్చు, ముందు భవిష్యత్తులో ఏదన్నా అట్లా అవకాశాలు కల్పిస్తే గవర్నమెంట్ రైతుకి కొంచెం అది అనుకూలంగానే ఉంటుంది. చాలామంది రైతులు పండించడానికి ఇంకా ఆసక్తిగా ముందుకు రావచ్చు. ఆల్రెడీ ఇప్పుడు కూడా చాలామంది దానిమ్మ, డ్రాగను, ద్రాక్ష, జామ, బత్తాయి, మామిడి అన్ని రంగాల్లో చాలా ముందుకు వచ్చినారు. కష్టమో నష్టమో రైతు అయితే రెడీ అవుతానే ఉన్నాడు. అది లాభం వచ్చిన రోజు
సంతోషపడ్డాడు, లాభం నష్టం వచ్చిన రోజు బాధపడుతున్నాడు. అట్లనే ఆయన వ్యవసాయం మానుకోవట్లేదు. అతని జీవన ఉపాధి ఆధారం అదే కాబట్టి కొనసాగాల్సి ఉంది రైతు. మరి ఎకరాకి ఎంత దిగుబడి తీస్తున్నారు? ఎకరాకి 10 టన్నుల నుంచి 15 టన్నులు 20 టన్నుల వరకు కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రేట్ ప్రైస్ ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. యావరేజ్ రేటు మనం ఓవరాల్గా ఈ 15 టన్నులకు సంబంధించి యావరేజ్ రేటు ఎంత వరకు అవుతుంది? దాన్ని మేము ఎవరము యావరేజ్ రేటు ఎంత వర్కౌట్ అవుతుందని క్యాలిక్యులేషన్ చేయలేము. అట్లా చేయాలంటే జూన్ టు నవంబర్ ఎండ్ అయిన తర్వాతే డిసైడ్ అవుతుంది. ఇక అనేక సందర్భాల్లో క్లైమేటు, ప్రకృతి అని ఇందాక చెప్పుకున్నాం మనం. వర్ష ప్రభావం కరెక్ట్గా ఉన్నదంటే డ్రాగన్ ఫ్రూట్కి చాలా అనుకూలం. అంటే ఈ జరిగిన జూన్ జూలైలో ఇప్పుడు మీరు ఆల్రెడీ సేల్ చేస్తున్నారు కదా, ఏ రేట్తో సేల్ చేస్తున్నారు? మంచి రేటు, మంచి రిజల్ట్ ఉన్నది. ఇప్పుడు వరకు కూడా 145 నుంచి ప్రారంభించి లో 70 రూపాయలకి కింద నేను ఎప్పుడు అమ్మలేదు. 145 లీటర్. మీరు అనుసరిస్తున్న మార్కెటింగ్ విధానం అంటే ఎక్కడికి పంపిస్తున్నారు? ఇది ఎక్కడ సేల్ చేస్తున్నారు? కర్ణాటక రాష్ట్రంలో జిల్లా హెడ్ క్వార్టర్స్ రాజధాని, తర్వాత తెలంగాణలో మేజర్ హైదరాబాద్ ఫ్రూట్ మార్కెట్ బాటా సింగారం, లోకల్ పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్లకి, తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్కి. అంటే జిల్లా హెడ్ క్వార్టర్లో మార్కెట్ లేక అంటే అక్కడ మీరు ఏదైనా టైప్ అయ్యి లేకపోతే బయర్లు ఉంటారు, వాళ్ళకి ఇస్తాం. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్కి దాదాపుగా ఎక్కువ శాతము జిల్లా హెడ్ క్వార్టర్లో డ్రాగన్ ఫ్రూట్ వాంటింగ్ ఎక్కడ ఉంటుందో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్ కూడా. పంట పండియడమే కాదు కానీ మార్కెటింగ్ చేసుకునే విధానం కూడా రైతు అనేది తెలియాలా, దానికోసం క్వశ్చన్ వేసాను. ఓకే, అది కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు అందరిలో అవేర్నెస్ వచ్చింది. చాలా మంది మీడియేటర్లు, వ్యాపారస్తులు తోటలేక వస్తున్నారు, తీసుకెళ్తున్నారు. ఉభయ రాష్ట్రాల్లో నుంచి, తెలుగు ఉభయ రాష్ట్రాలు 2 చోట్ల నుంచి, మహారాష్ట్ర నుంచి రకరకాల మీడియేటర్ల ద్వారాగా అన్ని స్టేట్లలోకి ఎక్కడ షార్టేజ్ ఉంటుంది, ఎక్కడ అవసరం ఉంది, అక్కడికి మీడియేటర్ల ద్వారాగా అన్ని చోట్లకి చేరుతుంది. అన్ని చోట్లకి రైతు వెళ్ళలేడు. మీడియేటర్లు అన్న వాళ్ళు ఉండటం ఒక ఇంత మంచిదే. అది ఫ్రాడ్ చేయకుండా ఉండాలి. వాళ్ళ లాభం మీద వాళ్ళు చూసుకోవచ్చు, తీసుకోవచ్చు, ఏం తప్పులేదు దాంట్లో. ఫ్రాడ్ చేయకుండా మీడియేటర్ ఉండటం మాకు అది మంచిదే. ఒక వింత ఓవరాల్గా ఒక ఎకరాకు మనం ఎంత పెట్టుబడి వస్తుంది అంటే యావరేజ్? బేసికల్గా స్ట్రెచ్చరు పెట్టుబడి వేరే ఉంటుంది. స్ట్రెచ్చర్ అయిన తర్వాత, మొక్క నాటిన తర్వాత రన్నింగ్లో పంటకి ఓవరాల్గా 1,50,000 నుంచి 2,50,000 మధ్యలో అప్రాచ్మెంట్ ఈ ఖర్చు ఉంటుంది. ట్రెల్లిస్ విధానంలో కొంచెం ఎక్కువ ఉంటుంది, ఇండివిజువల్ పోల్ విధానంలో కొంచెం తక్కువ ఉంటుంది. దీంట్లో వియత్నాం కంట్రీ వెళ్ళి మేము 4 days సర్వే చేసి వచ్చినాం. వాళ్ళు 12 నెలలు ఇంకా మాకంటే ఇంకొంచెం రెక్టిఫైగా పండిస్తున్నారు, ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ప్రాసెస్లన్నీ వేరే వేరే విధంగా చేస్తున్నారు. పైన ఫాగర్ సిస్టమ్ ఎక్కువ వదులుతున్నారు, లైటింగ్ వేసి పండిస్తున్నారు. రకరకాల మార్పులు ఉన్నాయి. ఆ పండించిన పంటల్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో తీసుకొని వాటికి ఏం ప్రాసెస్ చేయాలో చేసి ప్యాక్ చేసి ఇంపోర్టెడ్ షిప్లో అదర్ కంట్రీలకి కూడా పంపించి అమ్ముతున్నారు వాళ్ళు. అది ఎట్లా ఉంటుందా అని మేము అక్కడ సర్వేకి వెళ్ళాం. మంచి శుభ పరిణామమే ఉంది. బట్ వాళ్ళకి మనకి ఏంటి తేడా అంటే, ఇండియాకి వాళ్ళకి లోకల్ సేలింగ్ తక్కువ ఉంది కాబట్టి బయట కంట్రీ మీద ఆధారపడ్డారు. మన అదృష్టం ఏంటంటే మన ఇండియాలో ప్రొడక్షన్స్ ఏ పండినా కూడా మన లోకల్లో సేల్స్ బాగుంది కాబట్టి మనం అవన్నీ చేసే అవసరం కూడా లేదు. ఆ ఎక్స్పోర్ట్లో ఆలోచనలు మనకు అవసరం లేదు. మంచి రేట్లు దొరుకుతున్నాయి, మనకు మంచి అనుకూలం ఉంది. వాళ్ళు పండించే విధానం ఇంకొంచెం మనం రెక్టిఫై చేసుకొని ఫాగర్లు కావచ్చు, స్ప్రింక్లర్లు కావచ్చు, ఈ లైటింగ్ కావచ్చు, ఏదన్నా చిన్న చిన్న ప్రయోగాలు చేసుకుంటా అనుకూలించితే కొంచెం ఖర్చుతో కూడిన పని ముందుకెళ్ళచ్చు. ఒక్కసారి అంతా పెద్ద ఖర్చు పెట్టి ముందుకెళ్ళి ఇబ్బందులు పడి నష్టపోకుండా ఉండాలన్నది నా అభిప్రాయం. మామూలుగా డ్రిప్ సిస్టమ్ యాక్చువల్గా కింద చూశాను. ఇక్కడ పైన డ్రిప్ సిస్టమ్ మొత్తం అంతా పైన కూడా పెట్టారు, ఫాగర్ స్ప్రే అన్నారు. అంటే ఏంటి దానివల్ల, ఏంటి ఎందుకు పెట్టారు, ఏం ఉపయోగపడుతుంది? అదే వియత్నాం వెళ్ళొచ్చిన తర్వాత నాలో వచ్చిన మార్పు ఆలోచన. ఒకప్పుడు మేమేమనుకున్నామంటే
పైనుంచి వాటర్ పడి కంటిన్యూ ఎక్కువ అవుతూ ఉంటే ఫంగల్ ఇష్యూ ఏదన్నా డిసీజులు అనేక ఇబ్బందులు వస్తాయేమని మా ఆలోచన ఉన్నది. ఆ వియత్నాం వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళల్లో వ్యవసాయ మార్పులు అవన్నీ చూసిన తర్వాత పైనుంచి అట్లా రెయిన్ఫాల్ టైపు ఫీలింగ్తో వాటర్ పడటం డ్రాగన్ ఫ్రూట్కి అవసరమని అనిపించింది సమ్మర్ టయాల్లో. దానివల్ల ఏం మీరు గమనించారు పంటలో పైనుంచి పడడం వల్ల? పైనుంచి పడటం వాటరు వర్ష ఫీలింగ్లో దాంట్లో రావాలి. ఆ వచ్చినప్పుడు ఫ్లవర్ సెట్టింగ్ విడుదల చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని మాకు నిర్ధారణ చేసుకున్నాం మేము. రెండవది, మన ఇండియాలో మే జూన్ నుంచి సకాలంగా వర్షాలు పడనప్పుడు మాత్రమే దాన్ని ఆప్షన్గా వాడుకుంటే మంచిది. మన ఇండియాలో వాతావరణం వర్షాలు పడటము మనకి ఎట్లా కావాలో ఆ 1, 2, 3 వర్షాలు ఏ విధంగా జల్లులు పడుతున్నాయో అవి పడుతున్నప్పుడు వీటిని వాడేంత అవసరం ఉండదు. అట్లని మన క్లైమేట్ ఎప్పుడు ఎట్లా వస్తుందో తెలియదు కాబట్టి ఒక ఆప్షన్ పెట్టుకుంటే చాలా మంచిది. ఫాగ్ సిస్టమ్ అని అది ఒక్కొక్క ఫాగు 80 రూపాయలు, 100 రూపీసు అట్లా ఏదేదో వాడినాము. వాడిని అవసరం కూడా లేదు. 4-5 రూపాయలు జెట్లు అనే వాటిని అతి తక్కువ రేట్లో ఉపయోగించుకోవచ్చు, వర్కౌట్ అవుతుంది. నేను అవన్నీ ఎక్కువ ఖర్చు పెట్టి తీసి ఈ 4-5 రూపాయలు జెట్ అనే జైన్ కంపెనీని నాకు నెంబర్ 1గా సక్సెస్ అయింది. 100% మొత్తం నా 25 ఎకర్స్ అంతా కూడా అదే చేశాను. మంచి రిజల్ట్ ఉంది. ఎవరైనా పెట్టుబడికి అనుకూలం ఉన్న వాళ్ళు ఈ రెయిన్ఫాల్ సిస్టమ్ని ఫాగ్ అంటారు, జెట్లు అంటారు. స్ప్రింక్లర్ అంటే వేరే విధంగా ఉంటుంది అది వాటర్ ఇంకా. కానీ ఈ రకంగా డ్రిప్ పైప్ను లాక్కొని తక్కువ స్థాయిలో చిన్నపాటి వర్షం వచ్చినట్లు పడే ఫీలింగ్ని ఆ మొక్క మీద తీసుకొచ్చే మనకు మంచి రిజల్ట్ ఇచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. మాకు ఆల్రెడీ కనపడినాయి, అది ఉపయోగించుకుంటున్నాం. ఈ ఇంటర్వ్యూ ముగించే ముందరగా ప్రతిభా బయోటెక్ ఉత్పత్తుల గురించి ఫైనల్గా మీరు ఆల్రెడీ వాడి చూశారు కాబట్టి ఆల్మోస్ట్ చాలా ప్రోడక్ట్లు వాడినారు. వాటి మీద ఫైనల్ మీ ఒపీనియన్ ఒకసారి మా రైతులకి చెప్పండి. ప్రతిభా బయోటెక్ అనే ప్రొడక్ట్స్ వింటున్నాను, కానీ నేను యూట్యూబుల్లో వాటిల్లో వాళ్ళ ఎంప్లాయీ వచ్చి నన్ను కలిసిన తర్వాత దాని గురించి వివరించిన తర్వాత ఇది వాడి చూస్తే ఎట్లుంటుంది, ఏంటి దీని అభిప్రాయం అని, మరి అది ఎట్లన్నా ఉన్నాయి అని చెప్పి నేను వాళ్ళకి ఆర్డర్ ఇవ్వటం అయినది. ఆర్డర్ ఇచ్చిన తర్వాత కొంచెం లేట్గా చేరింది నాకు ఆ సరుకు. వచ్చినమంటే నేను అది ఇంప్లిమెంట్స్ని తోటలో రెడీ చేసి డ్రిప్ ద్వారాగా వాటర్ సాల్బుల్ ద్వారాగా ఇచ్చిన ప్రతి ప్రోడక్ట్ కూడా ఇచ్చిన తర్వాత ఎవ్రీ 8 డేస్కి ఏం పరిణామం మారుతుందని చెక్ చేసుకుంటున్నా. నాకు రిజల్ట్ వైపే అవకాశాలు నిండుగా కనపడుతున్నాయి. ఆల్రెడీ కొద్ది గొప్పల రిజల్ట్స్ కనపడింది. ఇంకా కూడా నాకు ఆ మొక్క రూపంలో కావచ్చు, ఫ్లవరింగ్లో కావచ్చు, సైజు రూపంలో కావచ్చు, అన్ని విధాల క్వాలిటీ రుచికరంలో కావచ్చు, కీపింగ్ విధానంలో కావచ్చు, అన్ని రకాల కూడా మేలు ఉన్నట్లే నా అభిప్రాయం ఉన్నది. సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ప్రతిభా బయోటెక్ ఉత్పత్తులకు సంబంధించి సార్ దగ్గర కార్బన్ కావచ్చు, పెరి కావచ్చు, టెరా, ఫ్లోరా, లారా, గామా, లియో ఈ టైపు ఉత్పత్తులు ఆల్మోస్ట్ అన్నీ వాడడం జరిగింది. సో దీనిపైన కూడా సారు సాటిస్ఫాక్షన్గా ఉన్నట్లు మనం ఆయన మాటల్లో విన్నాం కదా. ఈ ఇంటర్వ్యూకి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వెంకటరెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ ఈ ఇంటర్వ్యూ ఇంతవరకు ముగిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్ వెంకటరెడ్డి నా పేరు. యాదగిరి డిస్టిక్, షోరాపూర్ తాలూకా, కౌడుమెట్ట విలేజ్లో డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ హౌస్, దానిమ్మ ఫామ్ హౌస్ టోటల్ 75 ఎకరాలు ఉన్నది. దాంట్లో 25 ఎకరాలు డ్రాగన్ ఫ్రూట్, 50 ఎకరాలు దానిమ్మ పెట్టినాము. ఈ ప్రతిభా బయోటెక్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి, మంచి రిజల్ట్ ఉంది. నేను ముందు కూడా కొనసాగించడానికి ఇష్టపడ్డాను. మీ అందరికీ అవకాశం ఉంటే మీ వ్యక్తిగత అభిప్రాయాల ప్రకారము మీరు వాడి చూసుకోండి. మీకు మంచి అనిపిస్తే ముందుకెళ్ళొచ్చు. దీంట్లో ఎవరిది ఫోర్స్ లేదు, ఎటువంటి ఫ్రాడ్ లేదు. మీ అభిప్రాయాలు మీకు ఎక్కువ వివరాలు ఏదైనా కావాలంటే ఆ ప్రతిభా బయోటెక్ సంబంధించిన వాళ్ళని సంప్రదించవచ్చు.
లేదా నాకు ఫోన్ చేసినా కూడా నా ఫోన్ నెంబర్ 9448262666. సో కర్ణాటకకు సంబంధించి ప్రతిభా బయోటెక్ నేను రిప్రజెంట్ చేస్తున్నాను ఇక్కడ. సో మీకు ఏదన్నా సూచనలు కావచ్చు, సలహాలు కావచ్చు, ప్రతిభా బయోటెక్ ఉత్పాదనల గురించి కావచ్చు, లేదంటే సేంద్రియం మరియు పోషకాలకు సంబంధించినటువంటి ఈ నాలెడ్జ్ కోసం ఈ యొక్క ONBA పద్ధతిలో మేము చేస్తున్నటువంటి ఈ వ్యవసాయ విధానం గురించి మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే కనుక నా ఫోన్ నెంబర్ 7829284172కి నన్ను సంప్రదించండి. మీకు ఇంకా దీని గురించి పూర్తిగా నేను వివరించడానికి నాకు అవకాశం ఉంది. ప్రతిభా బయోటెక్ సంబంధించినటువంటి అన్నపూర్ణ అగ్రి స్పేస్లో మీరు MD రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయ విధానంలో దాంట్లో ఉన్నటువంటి మెలకువలు కావచ్చు, లేదంటే ప్రజెంట్ సిచ్యువేషన్ తగ్గట్టు జరుగుతున్న ఇబ్బందులలో ఏ సమస్యలను ఎలా అధిగమించాలో దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క రైతు అన్నపూర్ణ అగ్రి స్పేస్ ఇది అన్ని రకాల లాంగ్వేజ్లలో తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ, సో వీటి అన్నిటిలో మీకు అనుకూలంలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు దీన్ని ఉపయోగించుకొని ఇంకా మీరు మెరుగైన దిగుబడులు పొందడానికి అన్నపూర్ణ అగ్రి స్పేస్ని చూడవలసిందిగా కోరుచున్నాం. అన్నపూర్ణ అగ్రి స్పేస్ అగ్రి స్పేస్ దాంట్లో సలహాలు సూచనలు ఇస్తున్న రాజశేఖర రెడ్డి సార్ గారి సలహాలు సూచనలు చూసి ఆలోచించి పాటించుకొని ముందుకెళ్తే వ్యవసాయ రంగంలో కొంత లాభాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానిని కంటిన్యూ యూట్యూబ్ ఛానల్ చూస్తూ మీకు వీలైనన్ని ఆయన సలహాలు సూచనలు పాటించుకుంటే మీకు లాభాలు అనుకూలించుతాయి. కాబట్టి దయచేసి అటువైపు ఆలోచన చేసి చూడండి, నా విజ్ఞప్తి.